ఉన్నట్టుగా నీకు చెప్పడానికే నేనున్నాను. టంగ్స్ లో బాగా ప్రే చేయి. నీ మైండ్ సెట్ ని టోటల్ గా నీ థింకింగ్ ని నీ థాట్స్ ని కంప్లీట్ గా అసలు చేంజ్ చేసుకో. నీ టంగ్స్ తోటి నీ లైఫ్ ను నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. నీ ఇన్సైడ్ లో ఉన్నదాన్ని నువ్వు బలంగా బయట తీసినప్పుడు అనేక మంది నిన్ను చూసి దేవుని వైపు యాక్సెప్ట్ చేస్తారు. దేవుణ్ణి ఈజీగా నమ్ముకుంటారు. ఎందుకంటే మనమే ఒక ఎగ్జాంపుల్, మనమే ఒక సైన్, ఒక సూచన. మనం ఏం చేస్తున్నామో మన కింద ఉన్న వాళ్ళు అదే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మనం ఒకరికి చెప్పే స్టేజ్ లో ఉండాలి. మనము ఒకరికి సజెషన్ ఇచ్చే స్టేజ్ లో ఉండాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనము చూసుకోవాలి. కరెక్షన్ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మనం అస్సలు ముందుకు పోం. కరెక్షన్ అనేది అది ఖచ్చితంగా నీకు అవసరం అది. ఎందుకంటే నువ్వు పైకి పోవాలని నువ్వు అంటున్నావు కాబట్టి. నాకు సంథింగ్ ఏదో ఇంపాసిబుల్ పొజిషన్ నాకు కావాలని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా కరెక్షన్ అనేది ఉంటది. దాన్ని తీసుకొని నీ లైఫ్ లో అది కరెక్ట్ వేలో గనక నువ్వు దాన్ని అప్లై చేస్తే ఒక టైంలో నువ్వే చూస్తావు నీ బ్లెస్సింగ్ అనేది. దేవుని యొక్క వాయిస్ అనేది బాడీలో ఉన్న ప్రతి ప్లేస్ లో కూడా దూసుకొని వెళ్తది. ఎక్కడైనా అది పని చేస్తది. అది నీ బోన్స్ నుంచి, నీ నరాల నుంచి, నీ బ్లడ్ నుంచి మొత్తం నిన్ను దేవుని వైపు డైవర్ట్ చేస్తది. అందుకనే ఆయన దగ్గర మనము ఎంతగా ఓపెన్ గా ఉండి ఆయన గ్లోరీని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటే అంత షార్ట్ వేలో నువ్వు ఇంక్రీజ్ అవుతావు. అంత గ్రేట్ వేలో నువ్వు బ్లెస్ అవుతావు. నీ మీద ఒక ప్లాన్ ఉన్నది. ఈ విషయం మర్చిపోకు. దేవుడు నేను స్పెషల్ గా డిజైన్ చేసి చూస్ చేసుకున్నది ఏదో జస్ట్ అట్లా ఏదేదో నార్మల్ గా చేసి ఏదో మామూలుగా బ్రతికి రావడానికి ఇట్లా కాదు. నువ్వు నిజంగా దేవుని యొక్క ఆ పవర్ ని కోరుకొని రైట్ వేలో ఆయన డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చూసేటువంటి వ్యక్తిలాగా ఉంటే ప్రతి దాంట్లోంచి నువ్వు వెళ్ళాల్సిందే. ప్రతి దాంట్లోంచి నేను తీసుకుని వెళ్తాడు. నీకు ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఎందుకంటే ఆ గ్లోరీ అనేది ఒక సింపుల్ ది కాదు. ఏదో సింపుల్ గా మనకు వచ్చేది కాదు.